కష్టపడతారో మీరు అభివృద్ధి అభివృద్ధి అంటారు. మేమే వద్దలే, దాని గురించి ఆలోచించాల్సిన పనిలే. ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి. ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు, డబ్బులు చేసుకోవడం లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ళు కష్టపడ్డారు. కార్యకర్తల కోసం ఒకటి ఏదైనా పెట్టండి. వాళ్ళ కష్టాలు జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ మంచితనం పనికిరాదేమో సార్, దయచేసి మళ్ళీ చెప్తాను. నేనేమనంటే మీకు అందరికి బాధ. నేను ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం. అసలు ఆ పోలీస్ ఎక్కడ పోయింది సార్? ఆ రోజు ఇట్లంటేనే గుడి పోలంటే కూడా అవసరస్లా, మున్సిపల్ ట్రాక్టర్ తీసుకోవాలంటే అవసరస్లా. దయచేసి కార్యకర్తలను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి డబ్బులు వద్దు, ఇసుక వద్దు, మట్టి వద్దు, ఏమొద్దు. వాళ్ళు పడిన బాధలకి రోజంతా మనం చూపించాలి సార్. లేకపోతే చాలా బాధాకరంగా ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు ఏమి కోరడంలే, వాళ్ళు ఫస్ట్ కష్టము కొద్దిగా చూడండి దయచేసి. మా ఊర్లోనే మొత్తం కేసులు 890 కేసులు ఉన్నాయి. ఇంతవరకు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఈ పోలీసులు చూస్తుంటే ఆ పోలీసులు ఈ పోలీసులు చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఎవరు చెప్పరు మీకు? నాకు తెలుసు కాబట్టి చెప్తున్నారు. అందరికీ తెలుసు, బయటికి చెప్పలేరు. నాకు కావాల్సింది మీరు బాగుండాలని కోరుకుంటారు ప్రతిసారి. నాకు ఆ పదవి వద్దు, ఏమి వద్దు, నేను ఇట్లే ఉంటాను, పార్టీ కుదరం పనిచేస్తా. దయచేసి కార్యకర్తలని దానికి ఏదైనా ఒక వింగ్ మాదిరి పెట్టి వాళ్ళ బాధలను తీరవండి. ఎవరు డబ్బులు కావాలని కోరుకోవడం లేదు. చాలా కష్టపడ్డాం, బయటికి రాలేని పరిస్థితులు మాకు ఉన్నాయి. మీరు ఇవన్నీ తీర్చాల్సి వస్తుంది. రోజమ్మా, ఏం ఆనవాళ్ళు చాలా తక్కువ వేసుకుంటాను నువ్వు. 30 నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, పాత ఫ్యామిలీస్. వాళ్ళలో వీళ్ళొకరు. నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే, బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చినావు రాజకీయంలోకి. మానుకో, ఇష్టపడినట్టు మాట్లాడుతున్నావు అందరినీ. ఈతో మాట్లాడలేక కాదు. ఎందుకు నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటావు నువ్వు? ప్రతిదానికి అని వస్తాను. నన్ను అడిగితే కార్యకర్తల ద్వారా వీళ్ళని బయటికి రానియకూడదు, బయటికి రానియకూడదు. మీరు కూడా అందరూ అయితే ఊరుకున్నారు. లేదు, మనం 5 ఏళ్ళకు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఎలక్షన్లో నిలబడలేని పరిస్థితి. పెద్దోళ్ళు ఎట్లా నుండి మనం కొద్దిగా విద్యుంపొందాల్సిందే.